పొలిటికల్ పంచ్ ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు హబీబ్. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు అలాగే స్థానిక ఉన్న ఎమ్మెల్యే ఒకప్పుడున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన సునీత మాగంటి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్. ప్రస్తుతం బీజేపీ పార్టీ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తుంది. అలాగే ఎంఐఎం కూడా పోటీ చేసే అవకాశం ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడదాం. బీజేపీ బోరబండ డివిజన్ సీనియర్ లీడర్ కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. కృష్ణమోహన్ గారు, ఒక విషయం చెప్పండి. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చారు. ముఖ్యమైన విషయం, ఇప్పుడు బీజేపీ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పేరు వినిపిస్తుంది. అంటే బీజేపీ ఇప్పుడు దాకా అఫీషియల్లీగా క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేదు. అంటే ఈ బీజేపీ చేసే పని, ఈ ఎంఐఎం కానీ బీజేపీ చాలా సైలెంట్గా ఓటర్స్కి అప్రూవ్ చేస్తారు. కానీ ప్రజల్లో ఏం టాక్ ఉందంటే బీజేపీ ఇప్పుడు దాకా క్యాండిడేట్ డిక్లేర్ చేసి అసలు బీజేపీ ప్రచారంలో ఉందా లేదా అని ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పేర్లే వినిపిస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అందరికీ నా పేరు కృష్ణమోహన్. నేను బీజేపీ సీనియర్ లీడర్ని, బోడబండ డివిజన్ అంటున్నాను. ఏదైతే మీరు టీవీ11 గారు హబీబ్ గారు అడుగుతున్నారో, కాంగ్రెస్ బీఆర్ఎస్ దూసుకొని పోతుందంటే అది ఇప్పుడు దూసుకొని పోతుంది. ఆల్రెడీ మేము 2 నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయ్యి ఉన్నాము. అన్ని విధాలుగా మేము బూత్ కమిటీ నుంచి ప్రతిష్టగా మంచిగా గట్టిగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు టికెట్ అలయన్స్ అయిన తర్వాత, వాళ్ళ పేరు డిక్లేర్ చేసిన తర్వాత ఆర్భాటం తప్ప ఇంకేమి ఉండదు. అది అందరికీ తెలుసు. బోడబండల కాంగ్రెస్ అలవాటు, టీఆర్ఎస్ అలవాటు ఇదే, ఆర్భాటం తప్ప కార్యకర్తలు ఉండరు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కలిసి ఉండరు. ముఖ్యం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 10 సంవత్సరాల అధికారంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలో. అలాగే మాగంటి గోపీనాథ్ కూడా చాలా డెవలప్మెంట్ వర్క్ చేశారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు 2 years కంప్లీట్ కాబోతుంది. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి వర్క్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చేపించారన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం చూస్తుంటే ఎంపీ సికింద్రాబాద్ బీజేపీ పార్టీ ఆ కేంద్ర మంత్రి గారు ఉన్నారు. కానీ బీజేపీ పార్టీ అనేది కేవలం ఎన్నికల సమయంలో కనిపిస్తుంది. కానీ డెవలప్మెంట్స్ వర్క్లో కేంద్ర మంత్రి గారు కానీ ఎప్పుడు కూడా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని పట్టించుకోలేదు, డెవలప్మెంట్ వర్క్ ఏం చేయలేదని ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక ముఖ్యమైన మాట చెప్తా, ప్రతిసారి కేంద్ర మంత్రి ఏం చేయలేదు. ఇవాళ ప్రతిదీ కేంద్ర మంత్రే చేసేది. వీధి లైట్లు కానీ, సడక్ ఆవాజ్ యోజన కానీ, రోడ్లు కానీ, బొందలగడ్డలు కానీ, మన స్కూల్స్లో ట్యాంక్ పెట్టియడము, వాటర్ ఇచ్చేయడం, బోర్స్ కానీ, ప్రతి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లా ఒక్క ఫ్లాట్కి వచ్చి 2,50,000 బీజేపీ ఇస్తుంది. దేంట్లో ఇస్తలేదు. ప్రతి రేషన్ షాప్లో 5 కిలోల బియ్యము బీజేపీ ఇస్తుంది. కాంగ్రెస్ ఏమి ఇస్తుంది నాకు ఏం అర్థమవుతలేదు. మీరు అడుగుతున్నారు కానీ ప్రతి డెవలప్మెంట్లో ఇవాళ బీజేపీ ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నరేంద్ర మోడీ గారు అందరికీ ఇస్తున్నారు. ఈ స్లోగన్ మీరు బాగా చెప్పారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ కేవలం టీవీలకి మరి అడ్వర్టైజ్మెంట్ కోసమే పరిమితమైంది. సబ్కా సాత్ లేదు, సబ్కా వికాస్ లేదని ఇటు కాంగ్రెస్ పార్టీ గత ఎంపీ ఎలక్షన్లో కూడా చెప్పింది. ఇప్పుడు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఒక కేంద్ర మంత్రి నుండి కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు బీజేపీ పార్టీ ఓట్లు అడగాలంటే ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ చేసింది ఏం లేదు. కేవలం మోదీ పేరు చెప్పుకోవాలా, పార్టీ పేరుతో, ప్రాంతాలు కులాల పేరుతోనే కేవలం బీజేపీ కొనసాగుతుంది. డెవలప్మెంట్ కేవలం కాంగ్రెస్ ద్వారానే అవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసింది. ఇప్పుడు దాకా ఆ సమయంలో దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి ఉండే, తర్వాత కిషన్ రెడ్డి గారు ఇంకో 2 times గెలిచి కూడా కేంద్ర మంత్రి నుండి కూడా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని ఏ మాత్రం పట్టించుకోలేదు. స్వయంగా వాళ్ళ నాయకులు, పార్టీ వాళ్ళు పట్టించుకుంటలేరని ఈరోజు కొందరు బీజేపీలో ఉన్న కీలకమైన నాయకులు ఇటు కాంగ్రెస్లో అటు బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారని ఆరోపిస్తున్నారు. తప్పు మాటలండి. ఒక్కటి మాత్రం చెప్తున్నా, డెవలప్మెంట్కి బీజేపీ ఫస్ట్ ప్లేస్లో, డెవలప్మెంట్కి బీజేపీ ఉంటుంది. ప్రతి స్ట్రీట్ వెండర్స్కి లోన్స్ కానీ, ఇంకా ముద్రా లోన్స్ కానీ, ప్రతి ఒక్కరికి బతకడానికి ఒక కార్యక్రమం బీజేపీ పెట్టింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళు పోయినా కూడా వాళ్ళకి సాయం చేయడానికి బీజేపీ ఉంటుంది. ఇది ఏదో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మత కల్లాళ్ళు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా,
బోడబండలో బై ఎలక్షన్స్ ఉంది కాబట్టి హడావుడి చేయడం, రోడ్లు తవ్వడం, డ్రైనేజ్లు తవ్వడం అన్నీ తవ్వి పెట్టేసి తప్ప ఆడ రేవంత్ రెడ్డి గారేమో డబ్బులు లేవంటారు, ఇక్కడేమో తవ్వి ఖాళీ వదిలేసారు. ఒక్క రోడ్లన్నా మీరు ఇప్పుడు చూసి నేను రాజధానిలోనే చూపిస్తాను, ఆ తవ్వి ఒక కమ్సం నెల 15 రోజులు అవుతుంది. ఓన్లీ తవ్వి పక్కన పెట్టారు తప్ప దాన్ని ఏం లేదు. ఖాళీ బోర్డ్స్కి మాత్రం ఇనాగ్రేషన్ చేసి పెట్టేసారు. మీరు చూస్తున్నారు, మీకు తెలుసు కూడా బోడబండల మేము ఎంత పాతలో మీరు కూడా అన్నీ చూస్తున్నారు. ఓకే.